ప్రపంచ దేశాల్లోనే లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా కీర్తించబడుతున్నటువంటి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని లౌకిక తత్వాన్ని ఈరోజు నడి బజారులో అత్యాచారం చేస్తూ ఉన్నటువంటి దయనీయమైన దుర్మార్గమైన పరిస్థితులను ఈరోజు బీజేపీ ప్రభుత్వం సృష్టిస్తూ ఉంది. అందులో భాగంగానే నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం మీదకి ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీజేవైఎం గూండాలు ఈరోజు గంజాయి మత్తులో తూగుతూ మరి విచ్చలవిడిగా మరి కోడిగుడ్లను మరి టమోటాలను విసురుతూ అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను చింపుతూ ఎంత దుర్మార్గమైనటువంటి మరి అరాచకాన్ని సృష్టించేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు పోలీసులు కూడా అడ్డుకోలేకపోయారు. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీగా, విద్యార్థి సంఘాలుగా, కమ్యూనిస్టు వామపక్ష పార్టీలుగా ఈరోజు రోడ్ల మీదకి వస్తూ ఉన్నామంటేనే 2 గంటల ముందు వందల మంది పోలీసులు గుమిగూడి మమ్మల్ని ఉద్యమాన్ని చేయనిచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళు గంట ముందు సమాచారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయబోతా ఉన్నామంటే కూడా మరి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి దాడులు చేస్తున్నప్పటికీ, పోలీసులు ఎదుటే దాడులు చేస్తూ ఉన్నప్పటికీ పోలీసులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మోడీ కాంప్రమైజ్డ్ అయ్యి ఈరోజు దేశాన్ని అమెరికా ముందు తాకట్టు పెడతా ఉన్నాడని చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ పదే పార్లమెంటులో చెప్తా ఉన్నాడు. పార్లమెంటు బయట కాంగ్రెస్ పార్టీ నాయకులు, వామపక్ష ప్రజా సంఘాల నాయకులు మొత్తుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అమెరికా పదార్థాలని ఈరోజు 0% సుంకం విధిస్తూ ట్యాక్స్ లేకోకుండా దిగుమతి చేసుకుంటారంట. ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వరంట. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం. ఇప్పటికైనా ప్రధాని మోదీ గారికి ఎన్హెచ్వైగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ విధానాలను మార్చుకొని ఈ దేశ ప్రయోజనాల కోసం, జాతి ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిగిలిన ఇండియా అలయన్స్ కూటమి పార్టీల నాయకత్వంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయబోతా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.